శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. సార్, ముందుగా మీకు వసంత పంచమి శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. ముఖ్యంగా మన విద్యార్థులు ఇప్పుడు అతి త్వరలోనే వీళ్ళు పరీక్షలు కూడా రాయబోతున్నారు. వాళ్ళందరూ కూడా మంచి ఉత్తీర్ణత, మంచి మార్కులతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, అలాగే పెద్దలకు కూడా సముచితమైన జ్ఞానం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మన పిల్లలే కాదు, ప్రతి పిల్లవాడు కూడా మీరు ఇందాక ఆశీర్వదించినట్టుగా అందరు పిల్లలు కూడా చక్కగా చదువుకోవాలి. మనకి ఏమంటామంటే మనం కూడా నిత్య విద్యార్థులని 100% పెద్దవాళ్ళు కదా. కూడా. నేను అది అడగబోయాను సార్. ఎందుకంటే వసంత పంచమి అంటే ఏదో సరస్వతి దేవికి పిల్లలు మాత్రమే పూజించుకోవాలనేది కదా కాదు. కాదు, మనందరం కూడా ఈ జీవితంలో నిత్య విద్యార్థులమే. నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకోవాలి అనే జిజ్ఞాస కలగాలి. ఖచ్చితంగా సార్. అంటే నాకు వచ్చిన జ్ఞానం చాలు అంటే మన పతనం అక్కడితో ప్రారంభం అవుతుంది. మొదలవుతుంది. కరెక్ట్ కరెక్ట్. సో అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళటం అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిన ఒక ప్రక్రియ, ఒక ఎక్సర్సైజ్. డెఫినెట్లీ. అలా నేర్చుకోవాలి అనే జిజ్ఞాస కలగాలన్నా, నేర్చుకునే ఆ పరిస్థితి మనకి ఉండాలన్నా, ఇప్పుడు ఏదైనా పుస్తకం చదవాలి అంటే ప్రశాంతంగా ఉండాలి కదా మనసు. లేకపోతే అసలు ఏం చదువుతున్నామో, ఏం అర్థం అవుతుందో ఏం అర్థం కాదు. సో ఇవన్నీ కలగాలి అని అనుకుంటే ఖచ్చితంగా సరస్వతి కటాక్షం అవసరం. మరి మాఘమాస శుక్లపక్ష పంచమి చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజు, సరస్వతికి ప్రియమైన రోజు. ఈసారి వచ్చేది 26వ సంవత్సరం నిజంగానే మంచి కాంబినేషన్స్ తో ఇస్తోంది రోజులు అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే 23వ తారీఖు, దట్ మీన్స్ 5. అంటే జ్ఞానానికి, అంటే ఏమంటారు, చదువుకి బుద్ధికి ఆయనే కదా కారకుడు. అంటే 5 పంచమి. పంచమన్నా కూడా అంటే ఇది ఎప్పుడు పంచమే అనుకోండి, అది వేరే విషయం. కానీ బట్ 23 రావటం అనేది 2, 3 అనేది 5. ఎగ్జాక్ట్లీ సార్. అలాగే శుక్రవారం పంచమి, ఇది లక్ష్మీ ప్రియమైనటువంటి రోజుగా కూడా చెప్తూ ఉంటారు. అయితే మరి లక్ష్మీదేవికి సరస్వతికి పడదు అని పిచ్చి కబుర్లు ఏవో చెప్తూ ఉంటారు కదా, మీరేం చెప్తారు? అలాగే సరస్వతి కటాక్షం కోసం ఈ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. రైట్. అంటే ఇక్కడ మనం ఏదైనా సరే కొద్దిగా లోతుగా విశ్లేషణ చేస్తే కనుక, సాధారణంగా ఎవరికైతే ఎక్కువ విద్య ఉంటుందో వాళ్ళకి ఎంతో కొంత అహంకారం ఉంటుంది కదా. మామూలుగా అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఎంత నేర్చుకున్నా ఒదిగా ఉండటం అనేది అవసరం. కానీ ఎవరికైనా సరే కొద్దిగా మరి విద్య వినయాన్ని తీసుకురాదా సార్? అలా తీసుకురావాలనే కదా మనం పెద్దవాళ్ళు మనకు బోధించింది. కానీ మీరు గమనిస్తే ఎవరికైతే, నాకు ఈ మాత్రం జ్ఞానం వస్తే నేను జ్యోతిష్యంలో చాలా గొప్ప అనుకుంటా. కానీ లక్ష్మి ఉంటే కదా సార్ అహంకారము. కాదు, అదికే నేను చెప్తున్నా. ఇక్కడ ఎవరికైతే విద్యలో అహంకారం ఉంటుందో అలాంటి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. సో ఆ విద్యను ఎవరికైతే పంచుతాడో వాళ్ళు లక్ష్మీదేవి వాళ్ళని అంటి పెట్టుకుని ఉంటాడు. పంచాలి అయితే మనకు తెలుసు. అంతే కదా. ఎప్పుడైనా సరే అది ఒక మామూలుగా కథలు కూడా ఉన్నాయి. అలా పంచకుండా ఒక పెద్ద మనిషి బోలంత జ్ఞానం ఉండి పంచకుండా పోతే ఆయన ప్రేతాత్మే ఆ ఇంటిని పట్టుకుని వేలాడతాడు. అప్పుడు కానీ ఆయన అనేక రకాలుగా ఇది చేసి ఆ ఒక్కటి చేయకపోవటం వల్ల అప్పుడు చిన్న సబ్సిడీ ఇస్తాడు మా యమధర్మరాజు. సరే, నువ్వు ఎవరికో ఒకరికి బోధన చెయ్యి, అప్పుడు నీకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని చెప్పి. కానీ అక్కడ దెయ్యాలు ఇల్లు అనేప్పుడు ప్రతి ఒక్కరు అక్కడి నుంచి జంప్ అయిపోతుంటారు ఆ ఇంట్లో. కానీ ఒకడు వెళ్ళి ధైర్యంగా ఉంటే వాడికి నీకు నేను విద్య నేర్పుతాను అన్నప్పటికీ వాడేమనుకుంటాడు, ఇది ఆత్మ అనుకోడు, మనిషి అనుకుంటాడు. అన్నీ అయిపోయాక అప్పుడు ఇలా జ్ఞానంతో బయటకు వస్తే అసలు వాడు మూఢుడు మామూలుగా అయితే. అలాంటి మూఢుడికి మంచి విద్య నేర్పుతాడు. ఆ పుణ్యం వల్ల మళ్ళీ ఆయన ఉత్తమ గతులు వస్తాయి. అందుకని విద్య అనేది ఎప్పుడు కూడా పంచాలి. మనలో ఉన్నా కూడా అది ప్రాతాత్మతో సమానం. దాచేసుకోవటం కాదు. చాలా మందికి దిక్కుమాలిన ఇది ఉంటుంది సార్, కొద్ది పెంచుతుంది. ముఖే సరస్వతి అన్న ఆవిడ్ని. సో అలాంటి విద్వత్తు ప్రతి ఒక్కరి నుంచి మనం నేర్చుకోవాలి, నేర్పాలి కూడా. అంతేగాని నాకు వాడు నేర్పేది ఏంటి అనుకుంటే కాదు. ఏమో మీలో కూడా ఒక మంచి జ్ఞానం ఉండొచ్చు. ఆ జ్ఞానాన్ని అందుకోవటం కోసమే ఈ సరస్వతి. ఇది అద్భుతం సార్. ఇది ఇక్కడ మీకు శుక్రుడు అంటే మీరు చెప్పిన శుక్రవారం పంచమి, రైట్. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే సరే సరస్వతిని పెడితే నేనేమంటాను, మామూలుగా రాహుకి కూడా సరస్వతిని పూజించాలి అని చెప్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఈ రాహుతో ఇబ్బంది ఉన్న వాళ్ళకి
ఈ సరస్వతి దేవికి అప్పుడప్పుడు తేనె పెట్టిస్తూ ఉంటాను నేను. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే గనక శుక్రవారం పంచమి వస్తే గనక నాగులకి విశేషమైనది ఓ కదా. ఓకే చవితి పంచమి నాగులకి విశేషమైనది. తర్వాత ఇక్కడ మీ లెక్కలో నా లెక్క కాదు. సో 2, 3 తీసుకుంటే గనక ఈ 2 అనేది రాహు కొంతమందికి, కొంతమందికి చంద్రుడు. చంద్రుడు సో నా లెక్కలో రాహు ఓకే. ఓకే 3 అనేది అందరికీ ఓకే Hmm. గురుడు. Hmm. కానీ గురుడు రాహు కలిస్తే గురు చండాల యోగం చండాలం. వస్తుంది. అప్పుడు ఈ జ్ఞానాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఓకే సో ఆ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకుంటే బుద్ధి బలం వస్తుంది. అప్పుడు 2, 3, 5 అవుతుంది. బుద్ధి బాగుంటుంది బుద్ధి బాగుంటుంది. చూసారు అన్ని ఎంత రకాలుగా మనం interlinked. కనుక పరిశీలన చేస్తే ఇలాంటివన్నీ ఆ పరిశీలన చేయాలంటే కనుక మనం నిత్యం సరస్వతి దేవి కాళ్ళు మోకరిల్లాలి. Beautiful. అప్పుడు మాత్రమే మనకి అలాంటి ఏమంటాం పెరుగుతూ ఉంటుంది ఆ యొక్క పరిశోధన శక్తి అనేది. ఓకే సో ఇంకా మాఘమాసం ఇప్పుడు మీకు ఇంతే కాదు, ఏదైతే సరస్వతి అన్నామో మహాభారతంలో కొన్ని అధ్యాయాలు ఈవిడిపోయిన కూడా ఉంటాయి. సరస్వతి గీత అని చెప్పి మన మనుషులందరూ కూడా ప్రవర్తించవలసిన నీతినంత ధర్మాలన్నింటినీ ఆవిడ బోధిస్తుంది. ఇలా బోధించడం అంటే మనకి అక్కడ ఒకసారేమో భీష్ముడి పరంగా కొన్ని ధర్మాలు మనం నేర్చుకుంటాం. విదురుడు పరంగా కొన్ని నేర్చుకుంటాం. అలాగే ఈ సరస్వతి దేవి పరంగా కూడా కొన్ని నేర్చుకుంటాం. ఓకే మార్కండేయుడు తార్క్ష్యుడు అని ఒక మహారుషి ఉంటాడు. వీళ్ళిద్దరు సంవాదంలో అప్పుడు సరస్వతి దేవి వాళ్ళకి బోధిస్తుంది ఈ ధర్మాలన్నింటినీ కూడా. ఓకే ఓకే సో అందుకని ధర్మపరాయణత్వం అనేది సరస్వతి దేవతో ఉంది. బ్యూటిఫుల్. సో అందుకని సరస్వతిని మరి ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి సులువుగా ఆవిడ ప్రసన్నం అవ్వడం అవ్వాలి. అనేది. సో సరస్వతి దేవి అంటే అందరికీ తెలిసిందంటే ఎప్పుడైనా సరే ఆవిడని ఆరాధించాలి అంటే ప్రత్యేకంగా నేను సాధన కోసం చెప్తాను. జన విధానంలో రోజువారీ అంటే పెద్ద అవసరం లేదు. లేదు మనకు ఒక కష్టమైన పరీక్షలు ఉన్నాయి. ఆ కష్టమైన పరీక్షలు ఎదుర్కొనడానికి సో ముఖ్యంగా నేను చూసినంత వరకు ఏంటంటే చాలామంది CA ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అవును సార్, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా చాలా టఫ్ ఉంటుంది. సిఏ కానీ గ్రూప్స్ కానీ అలాంటివి తొందరగా పూర్తవు. కానీ ఎందుకో మరి రాహు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు జనరల్గా. ఎక్కువ మంది రాహు దశలో ఈ CAని ఎంచుకోవటం అనేది ఉంటుంది. అవునా ఓకే సో క్యాలిక్యులేషన్స్ రాంగ్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా రాహు ఎప్పుడు కన్ఫ్యూజన్ చేయడం కదా. సో అందుకని పట్టాను అవ్వదు. రాహు దశలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఆ CA కంప్లీట్ అవటం. అందుకని నేనేమంటున్నాను రాహు సరస్వతి అని చెప్పాను. అవును సార్. సో అందుకని ఎవరికైతే ఈ రకమైన ఇబ్బంది ఉందో అంటే ఇక్కడ ఓకే CA అనే కాదు నేననేది ఏంటంటే రాహు వల్ల ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటుంది. బాగా గట్టిగా పట్టుకుంటే డాక్టర్లు అవ్వచ్చు. రాహు మనకి అనుగ్రహం ఉంటే కనుక మంచి మంచి డాక్టర్లు అవ్వచ్చు. తర్వాత మంచి మంచి సినిమా యాక్టర్లు అవ్వచ్చు. సో రాహు కృప ఉండాలి. సరే ఆకస్మికంగా ధనలబ్ధికి కూడా మనం ఎప్పుడు రాహు అని అంటాం. కనుక రాహు అనుగ్రహం అనేది ఇక్కడ మనకి చాలా అవసరం. సో రాహు దుర్గాదేవి అంటారు కానీ సరస్వతి దేవి కూడా అంతే ఇంపాక్ట్ ఉంది. అమ్మవారే కదా. సరస్వతి దేవి కూడా అంతే ఇంపాక్ట్ ఉంది. రైట్. సో అందుకని చక్కగా సరస్వతి దేవుని కనుక పూజించినట్టయితే ఖచ్చితంగా విద్యాబలం వస్తుంది, అన్ని రకాలైన బలాలు వస్తాయి. ఇంటర్వ్యూస్ ని ఫేస్ చేసేటప్పుడు కూడా ఒకంత భయపడుతూ ఉంటారు, పాల్పిటేషన్స్ కూడా వస్తుంటాయి చాలా మందికి. ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి భయంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక నుంచి అడుగుతున్నాను గ్రూప్స్ అని అంటే వాళ్ళ అటెంప్ట్స్ కొన్ని అటెంప్ట్సే ఉంటాయి. సో అటెంప్ట్స్ లో మనం కంప్లీట్ చేయాలి, బోల్డ్ అంత ప్రెషర్ ఉంటుంది సార్. అప్పుడు కూడా ఈ ఆరాధన మనం చేసుకోవచ్చా? ఖచ్చితంగా ఎప్పుడైనా సరే అసలు చేసుకోండి చెప్తున్నాం. ఎందుకంటే మనిషి మీద సాధారణంగా ఎక్కువ శాతం రాహు ప్రభావం ఉంటుంది. కలియుగంలో రాహువే అని చెప్పి కూడా కొంతమంది పండితులు చెప్పడం అనేది కూడా జరిగింది. సో అందుకని సరస్వతి దేవి దుర్గాదేవి అనేది ఓకే ఇద్దరిని పూజించాలి. నేనైతే ఇంకొద్దిగా సరస్వతి దేవి బెటర్ అంటే దుర్గాదేవిని ఎప్పుడు పూజించాలి అనేది మళ్ళీ దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. తర్వాత ఎప్పుడు ఇంకో వీడియో చేస్తాను కానీ బట్ ఇప్పుడు సరస్వతి అనేది ఎందుకు అంటే కనుక విద్యా జ్ఞానం కావాలనుకునే వాళ్ళు, మీరు చెప్పినట్టు ఏదైనా సరే పరీక్షల్లో సక్సెస్ రేట్ కావాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రాహుతో ఉన్నప్పుడు సరస్వతినే బెటర్. ఓకే. సో ఏం చేయమంటారు మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే కనుక ఇందాక చెప్పింది కొంతవరకు ఏదైనా సరే బుధవారాలు అంటే సపోజ్ మీకు పలానా టైంలో ఈ గ్రూప్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుందాం, ముందే డిక్లేర్ చేస్తారు. జనరల్గా గ్రూప్ ఎగ్జామ్స్ ఒక 2-3 నెలలైనా కనీసం గ్యాప్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్కి ముందు వచ్చే 5 బుధవారాలు ఏం చేయాలి? పెసర పొంగల్ ఇవ్వండి, కొద్దిగా తేనె నివేదన చేయాలి.
పెసర పొంగల్ అంటే మామూలుగా మనం కట్టు పొంగల్లోనే కొద్దిగా పెసర బద్దలేస్తే పెసర పొంగల్ అయిపోతుంది. ఓకే. ఆ రకంగా నివేదన చేసి కొద్దిగా తేనె నివేదన చేస్తే ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. పిల్లల కోసం తల్లిదండ్రులైనా చేయొచ్చు. పిల్లల కోసం తల్లిదండ్రులు చేసుకోవచ్చు. హ్మ్. అలాగే వాళ్ళకి వాళ్ళు సొంతంగా అంటే చేసుకోవచ్చు. తల్లి పెసర పొంగల్ చేసిస్తే పిల్లలకైతే నైవేద్యం. ఇలా నివేదన చేపిచ్చేస్తే సరిపోయాయి. హ్మ్. సో, మంత్రం ఏదైనా చదువుకోవాలనుకుంటే గనక చాలా చిన్న మంత్రం ఓం హ్రీం క్లీం సరస్వత్యై నమః అనేది ఒకటుంది. లేదా గం హైం సరస్వత్యై నమః. గం ఐం సరస్వత్యై సరస్వత్యై ఇదైతే నమః. ఇంకొద్దిగా మంచిది. హ్మ్. ఎందుకంటే గమ్ అనేది గణపతికి. గణపతి. సో, గణపతి కూడా మనకి సిద్ధిని, బుద్ధిని ఇస్తాడు కాబట్టి గం హైం సరస్వత్యై నమః. ఆ! ఇది ఇంకొద్దిగా ఈజీ. ఓకే. ఇందులో ఏదో ఒకటి తీసుకొని ఆ రకంగా 108 108 సార్లు. హ్మ్. సో, కనీసం పరీక్షల ముందు కనీసం ఒక 3 వారాలైనా అంటే 21 రోజులైనా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలొస్తాయి. మీరు స్విచ్ వర్డ్స్ కూడా చెప్తూ ఉంటారు. ఒకవేళ ఇది చదువుకోలేని పరిస్థితిలో స్విచ్ వర్డ్స్ అంటే ఇంక నిరంతరం చేసుకునేలాగా. ఏదైనా ఉందా సరస్వతి కటాక్షం కోసం సార్? రైట్. అమేజింగ్ సక్సెస్ నౌ. అమేజింగ్ సక్సెస్ Success నౌ. now. రైట్. అమేజింగ్ సార్. రైట్. అది అలా అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా మంచి సక్సెస్ వస్తుంది. బ్యూటిఫుల్. అలా రావాలి. ఓన్లీ పిల్లలకి కాదు, మనం కూడా జీవిత పర్యంతం పరీక్షల్లోనే ఉంది. జీవితమే పెద్ద పరీక్షలాగా ఉంది కదా! సార్. అవును. దాని రైట్. నుంచి కూడా మనం బయటపడాలి. సుఖవంతమైన జీవితం ఉండాలి అంటే మంచి సముచితమైన జ్ఞానం లభించాలి అందరికీ. లభించాలి. అది అవసరం. యాహ్! ఖచ్చితంగా. సో, అద్భుతం. పైగా ముఖ్యంగా ఏంటంటే శివుడు చెప్పిందేంటంటే నన్ను కేవలం జ్ఞానంతో మాత్రమే మీకు మోక్షాన్ని ఇస్తా అంటాడు ఆయన. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఆ జ్ఞానం పెంచుకున్న వాళ్ళకి ఇంకా ఈజీ అన్నాడు ఆయన ఈజీ. నేను రావటం అనేది. ఓకే. ఓకే. రైట్. పెంచుకుందాం మరి రైట్. ప్రయత్నపూర్వకంగా. రైట్ సార్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్.